ఇది శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగవాడలోని రామలింగేశ్వర ఆలయం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అంటే 1947లోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. అందుకే దేశానికి విముక్తి ప్రసాదించిన గాంధీజీ, నెహ్రూ, నేతాజీ విగ్రహాలను ఆలయంపై ప్రతిష్ఠించారు. అంతేకాదు పండుగల వంటి ప్రత్యేక దినాలలో శివుని పండగ రోజుల నాడు ఆగస్టు 15, జనవరి 26 తారీఖులలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. పరమశివునికి రోజు పూజ చేస్తాం. అలాగే మన జాతీయ నాయకులకు కూడా గౌరవించి పూజ చేస్తామండి. నాతో పాటు మా విద్యార్థులు, మా ఎలాగో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాగ నిత్యము జాతీయ నాయకులకు కూడా ప్రతిరోజు కూడా పూజ చేస్తారండి. ఇది మాకు మా పూర్వీకులు చేసిన పుణ్యం అండి. మీరందరూ గమనించేది ఏంటంటే చుట్టుపక్కల ఏ గ్రామాల్లోనూ, ఏ పట్టణాల్లోనూ, ఏ టెంపుల్ పైన జాతీయ నాయకుల విగ్రహాలు మీరు చూసారు. నా ఊరు టెంపుల్ పైన జాతీయ నాయకుల విగ్రహాలు చూడటం వల్ల నాకు ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతాను. ప్రభుత్వం నుండి ఈ ఆలయానికి ఎటువంటి సహకారం లేదు. ఖర్చులన్నీ గ్రామస్తులే భరిస్తున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ మంది నిరక్షరాస్యులే. అయినా దేశం గర్వపడేలా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.